ఆదిలాబాద్ జిల్లాలో వరుణ దేవుడు ఎప్పుడు కురుస్తాడో అని రైతులు ఎదురు చూస్తున్నారు. విత్తనాలు మొలకెత్తే దశలో వర్షాలు పడాలని గ్రామాల్లో కప్పతల్లి ఆటలు ఆడుతూ గ్రామ దేవతలకు పూజలు నిర్వహిస్తున్నారు. కప్పకు జలాభిషేకం చేస్తే వరుణ దేవుడు కరుణిస్తాడని గ్రామస్తుల నమ్మకం. వర్షం కోసం చేస్తున్న కప్పతల్లి ఆటలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మృగశిర కార్తె నుంచి విత్తనాలు వేసుకున్న రైతులంతా కూడా వర్షం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. వర్షం రోజులు దాటిపోతా ఉంది. వర్షం ఈ రోజు వరకు కూడా ఆశించిన స్థాయిలో తొలకరి వర్షం లేదు. దీంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్న పరిస్థితి. ఇదే నేపథ్యంలో వర్షాలు సమృద్ధిగా కురవాలి, అదేవిధంగా రైతులకు మంచి పంటలు పండాలని చెప్పి అగ్రో ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కప్పతల్లి ఆటలు నిర్వహిస్తున్నారు. చూడొచ్చు, చాలా సంవత్సరాల నుంచి కూడా వర్షాలు సమృద్ధిగా లేని రోజుల్లో ఖచ్చితంగా వర్షాలు కురుస్తాయని చెప్పి నమ్మకం మేరకు ఈ పూజ చేస్తూ ఉంటారు. ఏం చేస్తారు ఈరోజు? ముందుగా ఆదిలాబాద్ జిల్లా డీలర్ అసోసియేషన్ తరపు నుంచి, ఎంప్లాయీ అసోసియేషన్ తరపు నుంచి మన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి ఏటా జూన్ మాసంలో వర్షాలు అరకొరగా కురవడం వల్ల మా అగ్రి అసోసియేషన్ ఎంప్లాయీలు అందరూ కలిసి కప్పతల్లి ఆట నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడే మాజీ చైతన్య ఏజెన్సీ నుంచి అక్కడ స్టార్ట్ చేసుకొని పొచ్చమ్మతల్లి టెంపుల్ నుంచి మొదలుకొని ఈ పురుగు మందుల షాపులు అన్నీ కూడా తిరిగి ఈ కప్పతల్లి ఆట నిర్వహించి వర్షాలు కురవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ శనివారం రోజున ఈ రామ్నగర్ హనుమాన్ టెంపుల్లో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి మా డీలర్లు, అగ్రి ఎంప్లాయీలు, ఫర్టిలైజర్ అందరు ఫర్టిలైజర్ ఎంప్లాయీలు, సీడ్ ఎంప్లాయీలు, రైతులు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం సార్. అంటే చాలా సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటారా, ఈసారి చేస్తూ ఉంటారా? అంటే ఏం నమ్మకం ఉంది? చాలా సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా మనకు ఈ జూన్ మాసంలో వర్షాలు అప్పుడే కురుస్తూ అప్పుడే కురియకుండా విత్తనాలు పెట్టి వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతుల కోసము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మేము చేస్తున్నాము. అలానే చేసిన వెంటనే వర్షాలు కురుస్తున్నాయి. ఆ భగవంతుని ఆశీస్సులతోటి ఇప్పుడు కూడా మాకు వర్షాలు కురుస్తున్న ఆశయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. చూడొచ్చు, రోకలి బండ ఇది చాలా సంవత్సరాల నుంచిగా ఇళ్లలో వాడకంగా ఉండేది. దీనికి ఈ ఆకులు అంటే వేప చెట్టుకు సంబంధించిన ఆకులు కట్టి ఈ నీళ్ళని తీసుకొచ్చి వీళ్ళకి అభిషేకం చేసి తదనంతరము వర్షాలు కురిసిన రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడంతో పాటు గంగాలో కూడా సమీపంలో ఉన్నటువంటి పెనుగంగా నది తీరంలో కూడా పూజలు నిర్వహించడం జరుగుతుంది. చాలా సంవత్సరాల నుంచి, అంటే దశాబ్దాలుగా వీళ్ళంతా కూడా చేస్తూ ఉన్న పరిస్థితి. ఖచ్చితంగా తమకు నమ్మకం ఉంది. ఈ నమ్మకం కారణంగానే పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారని చెప్తున్నారు. ఏమంటారు మీరు? నేడు ఆదిలాబాద్ పట్టణంలోని ఈ యొక్క అగ్రో డీలర్స్ మరియు హెల్పర్స్ వాళ్ళు, ఇలా ఎంప్లాయీస్ కూడా చాలా వైభవంగా గత 25 సంవత్సరాల నుండి ఈ కప్పతల్లి ఆట ఆడుతున్నారు. ఎందుకంటే దీని ముఖ్య ఉద్దేశం రైతులు బాగుంటేనే అంతా మన దేశం బాగుంటుంది. మరి మా అనుభవాలు మేము కూడా గత 10 సంవత్సరాల నుంచి వీళ్ళెంబడి ఉంటాము. మరి కరెక్ట్ ఈ కప్పతల్లి ఆడిన వెంటనే వర్షాలు కూడా పడుతున్నాయి. మరి జూన్ మాసంలో ఒకసారి పడుతున్నాయి, ఒకసారి పడతలేవు. కావున అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరి అగ్రో డీలర్స్ మరి వాళ్ళ అందరి సిబ్బంది అందరికీ నేను మనస్పూర్వకంగా మా ధన్యవాదాలు చెప్తూ మరి ఆ భగవంతుని ప్రార్థిస్తూ వర్షం కూడా కురవాలని కోరుకుంటూ, మరి ఆదివారం మన శనివారము ఈ రామ్నగర్ హనుమాన్ టెంపుల్లో కూడా మహా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. మరొకసారి వీళ్ళందరికీ ధన్యవాదాలు. దశాబ్దాలుగా కూడా ఇదే నమ్మకం. వర్షాలు లేని పరిస్థితుల్లో, వర్షాలు కురియని రోజుల్లో ఖచ్చితంగా ఈ కప్పతల్లి ఆట ఆడితే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి, పంటలు పండుతాయని నమ్మకం మేరకు ప్రతిసారి కూడా నిర్వహిస్తున్నామని చెప్పి నిర్వాహకులు పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్, HNTV ఆదిలాబాద్.